అన్నమాట. మరి భారత్ కూడా పాక్ చైనాల నుంచి ముప్పు ఉంది కదా, పాక్ నుంచి ఆల్రెడీ ముప్పు ఉంది, చైనా నుంచి భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చు, మరిన్ని దేశాలతో మేబీ ఉండవచ్చు. కాబట్టి భారత్ కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. అంటే భారత్కి అవకాశం ఉంటుందా, సాధ్యం ఉందా? ఎందుకంటే భారతదేశం కూడా తక్కువేం తినలేదు. ఇది కూడా సూపర్ పవర్ స్టేటస్ వస్తుంది, మిలిటరీ సూపర్ పవర్ స్టేటస్ వస్తుంది. ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధంలో 400 డ్రోన్లని, వాళ్ళ జేఎఫ్ థండర్ ఇలాంటి ఫైటర్స్ మనం కూల్చేసాం. ఇది ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న కొన్ని మిసైల్స్, ఐరన్ డోమ్ టెక్నాలజీ లాంటిదే మనం ఉపయోగించాం. దీన్ని ఏమంటారంటే, ఈ డోమ్ ఏంటంటే ఒక లేయర్డ్ ఫామ్లో ఉంటుంది. మొదటి లేయర్లో బరాక్ మిసైల్స్, బరాక్ 8 అని ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. రెండోది మన ఆకాశ్ స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకున్నాం. తర్వాత ఆకాశ్ థియర్ అని ఒకటి తయారు చేసుకున్నాం. తర్వాత S-400 ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కూడా ఒక ఐరన్ డోమ్ లాంటిది ఒకటి తయారు చేసుకుంటుంది, ఇండియన్ ఐరన్ డోమ్ అంటారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఇంకా అడ్వాన్స్డ్ వస్తాయి. S-400 నుంచి S-500 తెచ్చుకుంటాం, మనం కూడా ఒకటి తయారు చేసుకుంటాం. ఆకాశ్ థియర్ తయారు చేసుకుంటాం. తర్వాత పృథ్వీ BMD అని ఒకటి ఉంటుందండి. BMD అంటే బియాండ్ అంటే వెరీ డేంజరస్ మాసివ్ డిస్ట్రక్షన్ కేసే న్యూక్లియర్ కెమికల్ వెపన్స్ని ఎక్కడికక్కడ భారత గగనతలంలో రాకుండా ఆపేదనమాట. పృథ్వీ యాంటీ మిసైల్ సిస్టమ్ అనేది AMD అనేది మనం ఒకటి తయారు చేసుకున్నాం. ఈ విధంగా భారతదేశం కూడా ఇటు అమెరికా, రష్యా, ఈ ఇజ్రాయెల్, ఈ చైనాలు తయారు చేసుకున్నట్టు మనం కూడా ఒక ఐరన్ డోమ్ని తయారు చేసుకుంటున్నాం. ఇదంతా వేరియస్ టెక్నాలజీలు, డిఫెన్స్ ఇండస్ట్రీలు, ఇస్రో శాటిలైట్స్ తయారు చేసుకుంటున్నాం. మొన్న రీసెట్ విఫలమైపోయిన శాటిలైట్, స్పైయింగ్ శాటిలైట్లు పంపిస్తున్నాం. అక్కడ నుంచి గుర్తించడం, ఇక్కడ నుంచి రావడం, ఇవన్నీ చేసుకుంటున్నాం. అందుకనే మనకి నావిక్ అనేది ఒకటి ఉందన్నమాట, గూగుల్ లాగా. ఓకే, గూగుల్ అది ఇస్రో, నాసా ఇవ్వకపోయేటప్పుడు మన ఇస్రో నావిక్ తయారు చేసుకున్నాం. ఈ నావిక్ గూగుల్ కంటే మోస్ట్ పవర్ఫుల్ 1 మీటర్ రెజల్యూషన్తో పనిచేస్తుంది. ఇవన్నీ టెక్నాలజీలు కలిపి భారతదేశం కూడా ఒక ఐరన్ డోమ్ లాంటిది అద్భుతంగా తయారు చేసుకుంటున్నాం. కొంత మొన్న చూసాం, ఇంకా అద్భుతంగా అధునాతనంగా దాన్ని సాఫిస్టికేటెడ్గా భారతదేశం కూడా, అసలు సీమ కూడా భారతదేశం రాకుండా గగనతలాన్ని అంతా మూసి స్పేస్ ద్వారా మనం కూడా స్టార్ వార్స్కి సిద్ధమవుతూ మనం కూడా ఉన్నామండి. తాజాగా వచ్చిన గణాంకాల